నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టేందుకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇక దీంతో పోలీసు వాహనాన్ని రెండు వైపులా కూడా నిలిపివేసి తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు అంగన్వాడీలు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈ రోజు 19వ రోజుకు చేరుకుంది. రేపు రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండేటటువంటి సందర్భంలో పోలీసు బలగాల్ని మొట్టమొదటిసారి ఈ రోజే ప్రభుత్వం ప్రయోగించింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లే. ఇష్యూని శాంతియుతంగా చేసేటప్పుడు దీన్ని రప్చర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి రావడం దురదృష్టకరం. కనీసం అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మీరు చెప్పేది అబద్ధాలు, దేశంలో చాలా రాష్ట్రాలలో దాదాపు 7-8 రాష్ట్రాలలో ఆంధ్రదేశం కన్నా కూడా ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు అనేది మేము ప్రూవ్ చేశాం. కాకపోతే వాళ్ళని కూడా విచారించమని చెప్పండి. మొత్తం 10 డిమాండ్లలో 9 డిమాండ్లు మేము ఒప్పుకున్నాము. ఒక్క డిమాండ్ కోసం కార్మికులు మొరాయిస్తున్నారు, మొండిగా మాట్లాడుతున్నారు అనేది అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆమోదించినటువంటి డిమాండ్స్ ఏవి కూడా 1-2 మినహా ఏవి కూడా లేవు. 60 సంవత్సరాలని 62 సంవత్సరాలు పెంచడం అనేది చేశారు. అది మేమేం అడగడం వల్ల పెద్ద డిమాండ్ ఏం కాదు అది. అట్లాగే ఇప్పుడు 50,000ని ₹1,00,000 చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్. పక్క రాష్ట్రంలో కనీసం స్టాలిన్ గవర్నమెంట్, చెన్నై గవర్నమెంట్ ₹2,00,000 ఇస్తా ఉంది. రెడ్డిగా నెల్లూరు జిల్లాలో ఆందోళనకరంగా మారింది. అంగన్వాడీలంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిని అయితే చుట్టుముట్టేందుకు అంగన్వాడీలు అక్కడికి చేరుకుంటున్న సమయంలో పోలీసులు మధ్యలో లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే పోలీసులకు అంగన్వాడీలకు మొత్తం కార్యకర్తలకి సంబంధించి అయితే మొత్తం అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ఉద్రిక్తంగా మారింది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టేందుకు ఇటు అంగన్వాడీలు నెల్లూరులోని పీడీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కానీ చూస్తే వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి ఎవరైతే అండగా వచ్చి ఎవరైతే మద్దతుగా తెలిపేందుకు వచ్చినటువంటి సిఐటియు నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేశారు. దీంతో అంగన్వాడీలు ఒక్కసారిగా అటు పోలీసు వాహనానికి ఆ వైపు ఈ వైపు కూడా మోహరించి ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఐసిడిఎస్ పీడీ కార్యాలయం ఉద్రిక్తంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఇవాళ అందరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? 5 మంది పోలీసులు వచ్చిన్నారు. చాలా మహిళల మీద చాలా నీచంగా ఈ రోజు లేడీ పోలీసులు ప్రవర్తించారు. నా జుట్టు పట్టుకొని మా నాయకుడిని నేను చేయి పట్టుకుంటే నా జుట్టు పట్టుకొని ఎంత ఘోరంగా పట్టుకున్నారంటే వాళ్ళ జుట్టు మేము పట్టుకొని లాగితే వాళ్ళు ఎట్ట సహిస్తారు, ఎట్ట చేస్తారు? మా అదిగో నెత్తురు జత్తపాతాలు మా ఆడవాళ్ళని కూడా చూడలా. మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ రోజు ఆడవాళ్ళు మా పైట్లు లాగేశారు. మా పైట్లు లాగేశారు. ఇంకో చీరలు చించేశారు. మా జుట్లు లాగేశారు. మా నాయకులు వదిలేదాకా ఒప్పుకునే సమస్యలు వాళ్ళు దించాలి. ఏందమ్మా, ఏం దౌర్జన్యం చేశారు? ఏం జరిగింది? మేము వస్తా ఉంటే మేము పోలీసు వాళ్ళు అడ్డం చేసి మా జుట్లు లాగేసి మా చీరలు లాగేసి మా న్యాయమైన కోరికలు మేము కోరుతున్నాం. ఇవాళ మేము న్యాయమైన కోరికలు మేము ఇచ్చే జీతాలకి మా అన్నోళ్ళకైనా వినిపించి మా ప్రాణాలకైనా మేము అర్పిస్తాం. మా అన్నోళ్ళకి మేము వదలాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఏందమ్మా, రక్తగాయం అయింది, ఏం జరిగింది? కొట్టారు
చెయ్యటం పెట్టిన దాని వల్ల అమ్మాయిని వారు తోచినప్పుడు లాఠీ చార్జ్ చేసేస్తారు. ఆడవాళ్ళని మహిళలను కూడా అనుకోకుండా పట్టుకొని పైట్లు లాగడం, లాఠీలతో కొట్టడం, అగాధ్యం చేయడం దుర్మార్గం కదా. ఏమని కోరుతున్నాం? కనీస వేతనానికి అడుగుతున్నాం. మాకు తగ్గ శ్రమకు తగ్గ వేతనం అడిగాం కానీ మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు కదా. మహిళలంటే మాకు అభిప్రాయం ఉన్నాడు. ఏం అభిప్రాయం ఉంది? మా నాయకులను అరెస్ట్ చేయడంలో నా అభిప్రాయం ఉంది. ఏం చేస్తున్నారు? మాకు గౌరవ వేతనం అడుగుతున్నాం. అయితే తమ జుట్లు పట్టుకొని బయటకు లాగేశారు, తమను రక్త గాయాలు పాలు చేశారని చెప్పి కూడా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వాహనంలో కనుక చూస్తే ఈ వాహనంలోనే సిఐటియు నాయకుల్ని ఎక్కించుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చేశారు. దీంతో వీళ్ళందరినీ కూడా పోలీసులను అడ్డుకొని అంగన్వాడీ కార్యకర్తలు అయితే నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిఐటియుకి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళకి మద్దతు ఇచ్చేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేసి ఇటు పిఎస్కి తరలించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెల్లూరులో నెలకొంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. న్యాయమైనటువంటి డిమాండ్లను మేము కోరుకుంటే దాన్ని పట్టించుకోకుండా మా మీద ఇటు పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టారని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి కాకాని నివాసాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో ఈ కార్యక్రమం అయితే ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వర్సెస్ అంగన్వాడీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పీడీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో పోలీసు వాహనాలని నిలిపివేసి తీవ్ర స్థాయిలో ధర్నాలు అయితే చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.